అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూలై 12 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ఓం కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి మన గురుగారు తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగ, ఆరోగ్య సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇటువంటి సమస్యలకి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురుగారు మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి దిన ఫలితాల ప్రకారము వృశ్చిక రాశి యొక్క నక్షత్ర ఫలితాలు. వృశ్చిక వారు విశాఖ 4వ పదము, అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. నక్షత్ర ఫలితాల ప్రకారం విశాఖ ఆర్థిక విషయాల్లో శుభవార్త వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అనురాధ నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆవేశాన్ని నియంత్రిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ అయితే అవసరమండి. ఇక గ్రహబలాల ప్రకారం రేపు రోజున చంద్రబలము మితమైన అనుకూలత, భావోద్వేగాలపై నియంత్రణ అవసరము. సూర్యబలము అధికార సంబంధ పనుల్లో పురోగతి కల్పిస్తుంది. కుడి బలము ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. బుధబలము మాటలో జాగ్రత్త వహించాలి. గురుబలము కుటుంబం, విద్య, ధన విషయాలు సహకారము. శుక్రబలం ప్రకారము దాంపత్య జీవితంలో సఖ్యత పెరుగుతుంది. శనిబలం ప్రకారం కష్టం తగిన ఫలితం ఆలస్యం వచ్చినా తప్పకుండా లభిస్తుంది. ఇక రాహు నక్షత్రం వారి రాహు గ్రహ ప్రకారము కేతు ప్రభావం అనవసర వాదోపదాలకు దూరంగా ఉంచడం మంచిది. ఇక రేపటి రోజున పరిహారాల పరంగా చూసినట్లయితే రేపటి రోజు శివాలయంలో అభిషేకం చేయించడం లేదా ఓం నమ శివాయ మంత్రం 2 నిమిషాలు జపించడం మంచిది. నల్ల నువ్వులు దానం చేయడం ఇంకా మంచిది. అవసరమైన వారికి అన్నదానం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఇక రేపటి రోజున పరమశివుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అత్యంత శుభప్రదమండి. శివ పంచాక్షరి మంత్రం జపించడం ద్వారా మానసిక ప్రశాంత కార్యసిద్ధి కలుగుతాయి. ఇక రేపు వృశ్చిక రాశిలోకి అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు. శుభ సమయం ఉదయం 8:30 నుండి 10:30 వరకు. ఇక రేపు వృశ్చిక రాశి వారికి శ్రమకు తగిన ఫలితము, ఆర్థిక పురోగతి, కుటుంబ సహకారం లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు పెండింగ్లో ఉన్న పనులను రేపటితో పూర్తి చేస్తారు. రేపటి రోజున మీ పక్కన ఉన్న వారితో ఎవరితో సరే వాగ్వాదానికైతే మీరు రేపటి దిగబోతారు. చిన్నపాటి ఇబ్బందులకైతే కొంచెం ఎదుర్కోబోతున్నారు. ఎవరి మతపరమైన మనోభావాలను మాత్రం దెబ్బతీయకండి. మీరు చట్టపరమైన అడ్డంకుల్ని పరిశీలించగలుగుతారు. రేపటి మీరు ఇంట్లో మీ వారి అవసరాల కోసము ఏదైనా కొనుగోలు చేస్తారు. మీరు మీ యొక్క ఆదాయాన్ని బట్టి ఖర్చు చేయవలసి ఉంటుందండి. లేకపోతే భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు పడుతుంది. రేపటి వ్యాపారంలో మీకు ప్రత్యర్థులు ఉంటే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా సహాయ శక్తిలో కూడా ప్రయత్నిస్తారు. కాబట్టి రేపటి మీరు అప్రమత్తంగా ఉండి పనిచేయాలి. రేపటి చంద్రుడు మీ 6వ ఇంటిని ఉత్తేజపరుస్తున్నాడండి. దీనివల్ల పనిభారము, ఆరోగ్య సమస్యలు మరియు రోజువారీ బాధ్యతలు ప్రధానంగా ఉంటాయి. మీ సొంత రాశిలో రాహు ఉండటం వల్ల మీరు కొద్దిగా గందరగోళంగా లేదా శాంతితో ఉండవచ్చు. అయితే చంద్రుడిని క్రమశిక్షణ సమస్యలను పరిశీలించడానికి మీకు శక్తినిస్తుంది. ఈ రాశి వారు సంభాషణలో పదును నివారించాలండి. ఈ రాశి వారికి కుటుంబం మరియు గృహ బాధ్యతల భారం పెరగవచ్చు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు భావోద్వేగంతో మరియు తీవ్రంగా స్పందించడం మానుకోండి. ఆర్థికంగా ఏ రోజు స్థిరంగా ఉంటుంది. ఆచరణాత్మక డబ్బు నిర్వహణపై దృష్టి పెట్టండి మరియు గృహ అవసరాల కోసము మీ బడ్జెట్లోనే ఖర్చు చేయండి. ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు లేదా అలసట సంభవించవచ్చు. తగినంత నిద్ర మరియు నీరు ఉండేలా చూసుకోండి. వృత్తిపరమైన పనులు ఎక్కువగా ఉంటాయి మరియు మీకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుందండి. అయితే కార్యాలయంలో భావోద్వేగ ప్రచర్యల్ని నివారించండి. ఆర్థిక పరంగా రేపటి మీకు మంచి రోజని చెప్పుకోవచ్చండి. మీ పిల్లల నుండి మీరు కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలు వినొచ్చు. కుటుంబంలోని పెద్దవారితో ఏ విషయంలోనూ చట్టబద్దు అయితే మీరు పట్టబట్టవద్దు, లేకపోతే వారు కోపగించుకోవచ్చు. వ్యాపారవేత్తలకి కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయండి. ఈ వారికి మంచి మొత్తంలో డబ్బు సంపాదించడం కూడా సహాయపడతాయి. ఈ రాశి స్త్రీలకు కొత్త ఆలోచనలు, ప్రణాళికలు మరియు భవిష్యత్తు అవకాశాలతో నిండిన రోజని చెప్పుకోవాలి. రేపటిన ప్రేమ సంబంధాల్లో మానసిక మేధోపరమైన అనుబంధం మరింత ముఖ్యమవుతుందండి. ఇక మీ భాగస్వామి మీ ఆలోచనలు, అభిప్రాయాలను అర్థం చేసుకోవాలని మీరు కోరుకుంటారు. సంబంధంలో భవిష్యత్తు ప్రణాళికలు మరియు కొన్ని ఉమ్మడి లక్ష్యాల గురించి చర్చ జరగవచ్చు. వివాహిత స్త్రీలు తమ భర్తతో మునుపటి వైపు అండగా మనసు విప్పి మాట్లాడడం ద్వారా తమ సంబంధాలని బలపరుచుకోవచ్చు. ఒంటరి మహిళలు రేపటి రోజున విద్యావంతులైన ఆధ్యాత్మిక భావాలు ఉన్న లేదా సామాజిక సేవలో నిమగ్నమైన వారిని కలుసుకోవచ్చు.
నూతన ఆలోచన విధానము మరియు విశ్లేషణాత్మక సామర్థ్యము కార్యాలయంలోని వారిని ఆకట్టుకోగలవు. ఐటీ, పరిశోధన, విద్య, సామాజిక సేవ, కన్సల్టింగ్ లేదా సృజనాత్మకత తరంగాల్లో సంబంధం ఉన్న మహిళలకి రేపటి రోజున ప్రయోజనకరంగా అయితే ఉంటుందండి. కొత్త బాధ్యత లేదా ప్రాజెక్టు లభించే అవకాశం కూడా ఉంది. ఒంటరిగా పనిచేసే అలవాటు దూరాన్ని సృష్టించగలదు. కాబట్టి జట్టుగా పనిచేయడము కొనసాగించడం ముఖ్యము. వ్యాపారం చేసే మహిళలు దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి పెట్టాలి. పని ప్రారంభించే ముందు కుంకుమ తిలకం పెట్టుకోండి. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కొనసాగించవచ్చు. పొదుపు మరియు పెట్టుబడికి సంబంధించి ఒక కొత్త ప్రణాళికలు రూపొందిస్తారండి. గురుపుష్య యోగం శాశ్వత పెట్టుబడికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. కానీ నష్ట భయాన్ని కూడా సరిగ్గా అంచనా వేయడము అవసరం అండి. స్నేహితుడికి లేదా పనిచేస్తున్న వారికి రేపు డబ్బు అప్పుగా ఇచ్చే ముందు స్పష్టమైన అంటే మీరు తెలుసుకోండి. ఆకస్మికంగా కొంత చిన్నపాటి ఆర్థిక లాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అవసరమైన విద్యార్థికి పసుపు రంగు పుస్తకాలు లేదా స్టేషనరీకి సంబంధించినవి ఏవైనా సరే దానం చేయండి. ఆరోగ్యపరంగా అధిక మానసిక కార్యకలాపాల కారణంగా మీరు అలసటగా అనిపించవచ్చు. కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. రేపటి మీ విజయానికి కృషి మరియు కొత్త ఆలోచనలు కీలకం కావచ్చు. వ్యాపారంలో కొంత ఆలోచన విధానము మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందండి. పాత ఆస్తి సమస్య పరిష్కారం కావచ్చు. ఇంటికి సంబంధించిన కొత్త అతిథి కూడా రాక సంతోషకరమైన వాతావరణం కూడా సృష్టిస్తుంది. కుటుంబంలో వివాహ చర్చలు ముందుకు సాగుతాయి. మీరు మీ ప్రియమైన వారితో కలిసి ఒక యాత్రకు కూడా వెళ్ళాలని ప్రణాళికలు వేసుకుంటారు. పనిలో విజయం సాధించడానికి రేపటి రోజున చాలా మంచి రోజండి. ప్రోత్సాహకరమైన రోజు కూడా చెప్పుకోవాలి. రేపటి రోజు మీరు ఏమైనా పని మొదలు పెట్టాలనుకున్నా రేపటి రోజు మీకు అందరూ కూడా శుభ రోజు అని చెప్పుకోవాలండి. ఎందుకంటే అక్కడ మీకు అన్ని ఆర్థికంగా ప్రయోజనం అయితే చేకూరుస్తుందని చెప్పుకోవాలి. అన్ని అక్కడ కూడా రేపటి మంచి రోజు కానుంది. వ్యాపారవేత్తలు మంచి మొత్తంలో అంటే డబ్బు అయితే సంపాదించడానికి సహాయపడే కొన్ని కొత్త మరియు ఉత్తేజకరమైన అవకాశాలను పొందవచ్చు. కుటుంబంలోని పెద్దవారితో ఏ విషయంలోనూ మొండిగా మాత్రం అస్సలు ఉండకండి. మీ మొండితనం వారిని బాధ పెడుతుంది. కాబట్టి పెద్దల యొక్క అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోండి. రేపటి రోజున మీ ఆరోగ్యం మొత్తం మీద బాగుంటుంది. మిమ్మల్ని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ దినచర్య చాలా క్రమశిక్షణలో ఉంటుందండి. రేపటి వీళ్ళు ముఖ్యంగా మీ యొక్క దైనందిన జీవితంలో అత్యంత శుభప్రదమైన రోజు అని చెప్పుకోవాలి. మీ శక్తి ఉత్సాహం మిమ్మల్ని కొత్త అవకాశాల వైపు నడిపిస్తుందండి. మీ సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో మీరు విజయం అయితే సాధిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు శాంతిని, ఆనందాన్ని ఇస్తుందన్నమాట. రేపటి రోజున మీ సృజనాత్మకత పరాకాష్ఠకు చేరుతుంది. ఇది మీ యొక్క ఆలోచనలు వ్యక్తపరచడానికి వీలు కల్పిస్తుంది. ఇది వ్యక్తిగత ఎదుగుదలకు కూడా సమయం అండి. మిమ్మల్ని మీరు అన్వేషించుకోవడానికి, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలను, భావాలను స్వేచ్ఛగా పంచుకోండి. ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. రేపటి రోజున మీ వ్యక్తిగత హద్దులను గుర్తించి వాటిని పంచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇది మీ యొక్క సంబంధాలను కూడా బలపరుస్తుందండి. మొత్తంగా రేపటి మీ యొక్క జీవితంలో సామరస్యాన్ని, ఆనందాన్ని తీసుకువచ్చే రోజు అని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి మీకు స్థాయి అండగా కూడా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్న ఉదయం కొంత ఒత్తిడి ఉన్నప్పుడు కూడా సాయంత్రానికి పరిస్థితి అనుకూలంగా మారుతారని చెప్పుకోవాలి. రేపటి మీరు తీసుకున్న నిర్ణయాలు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం కాకుండా ముందుగానే పూర్తి చేయడం అయితే మంచిది. ఆర్థిక పరిస్థితిలో ధనలాభ సూచనలు అయితే ఉన్నాయి. అయితే అనుకోని ఖర్చులు కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉందండి. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం లభించవచ్చు. ఉద్యోగం, వ్యాపారస్తులకి కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. టెక్నాలజీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడము ఆనందాన్ని ఇస్తుంది. దూర బంధువుల నుంచి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి ఆరోగ్య సమస్యలతో మీరు ఎక్కువ బాధపడతారు. రేపటి నీరు ఎక్కువగా తాగడం, సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. ప్రేమ జీవితంలో మంచి అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయండి. వివాహితులకు భాగస్వాముని సహకారం కూడా లభిస్తుంది. రేపటి రోజున మీకు అండగా కూడా అంటే శుభప్రదమైన రోజు అని చెప్పుకోవాలి. చంద్రగ్రహ ప్రభావం వల్ల కొత్త ఆలోచన సృజనాత్మకత పెరుగుతుంది. రేపటి రోజున ఆవేశాన్ని తగ్గించి శివారాధన చేస్తే మరింత శుభ ఫలితాలు పొందుతారు. మరి తెలిసినాకండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.